నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. దీంతో ఇటు ప్రభుత్వం అధికారులు కావాలని నాపై నమోదు చేశారంటూ కూడా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్కు ఫిర్యాదు కూడా చేశారు. నిన్న జరిగిన వ్యవహారంపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఉన్నారు. అన్న, మొత్తానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై అధికార పార్టీ కావాలని కక్ష సాధింపు చర్యలు తీసుకుంటుంది, ప్రోటోకాల్ కూడా పాటించట్లేదని కూడా ఎమ్మెల్యే అంటాడు. ఏం చెప్తారు? ప్రతిసారి చిల్లర మాటలు మాట్లాడాలి, చిల్లర వ్యవహారాలు చేయాలి, నేను పేపర్లో రావాలి, న్యూస్లో రావాలని తపన. అరే, తెలంగాణ సాంప్రదాయము, తెలంగాణ సమ్మక్క సారక అంటే ఒక పెద్ద కుంభమేళ, మినీ కుంభమేళ లాగా నడుస్తూ ఉంది. అద్భుతంగా వ్యవహారం నడుస్తూ ఉంది. అద్భుతంగా మన ప్రజలందరూ ప్రతిరోజు హాయిగా చేసుకుంటారు. కానీ ఏదో ఒక చిల్లర చేసి నేను కేసీఆర్ దుష్టపడాలి, నేను బీఆర్ దుష్టపడాలి, ఏంటండి ఇది? అసలు మనిషేనా అసలు వాడు? దిమాకుందా అసలు వానికి? అసలు దిమాకుందా అడుగుతున్నాను. అసలు సాంప్రదాయబద్ధంగా తెలంగాణ సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తూ ఉంటే ఇలాంటి చిల్లర నా కొడుకులు ఆడ కూర్చొని చిల్లర మాటలు మాట్లాడుతుంటే ఏందండి ఇది? ఎవరైనా చేసిరా అట్లా? చాలామంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చిపోతున్నారు, చేసిరా? వీడొకడు పొద్దున్నలో నేను టీవీలు రావాలి, న్యూస్ రావాలని చెప్పి ఇప్పుడు ప్రతిసారి నేను రాజకీయంగా నేను ఉన్నాను అని చూపించుకోవాలంటే ఇది కాదు సందర్భం, ఇది కానే కాదు. ఏదో ఒక దగ్గర చేసేసి నేను బట్ట కాల్చి మీరు చేసేస్తా, నేను చెప్పింది రైటు, నేను ఎమ్మెల్యే సాంప్రదాయబద్ధాలుగా ప్రయత్నించినప్పుడు ప్రతి ఒక్కరు గౌరవం ఉంటుంది. అక్కడ దానికి పాడి కౌశిక్ రెడ్డి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ అక్కడ చిల్లర లెక్కలు చేసేస్తే ఎవరు నొక్కునే చెప్పండి? మహిళల పైన దురుసుగా భావిస్తారా? అధికారమే అంటే మాట్లాడతారా? గతంలో ఎమ్మెల్సీ చేసిన ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కదా, తెలియలేదా? రాజకీయ బద్ధంగా ప్రారంభించే ముందు మీరు విఘ్నతగా ఒక కుటుంబంగా వెళ్ళినప్పుడు మీరు చేయండి, మీరు కామెంట్ చేయండి. ఎప్పుడు చేయండి? తప్పైనప్పుడు. తప్పు చేసిందే మీరు కదా. తెలంగాణ కుంభమేళ అని వ్యవహారము ప్రపంచవ్యాప్తంగా పేరు వస్తుందని చెప్పి కొంతమంది దుర్మార్గులు కావాలని చిల్లర పనులు చేస్తూ ఉన్నారు. కానీ హుజూరాబాద్లో మొత్తం పోలీసుల దుష్ప్రవర్తన నడుస్తుంది. మొత్తం సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నలో నాపై మొత్తానికి నా మాట వినట్లేదు, అసలు విలువ ఇవ్వట్లేదు, చర్యలు దాడులు కూడా జరుగుతున్నాయని కూడా ప్రధానంగా ఆయన చెప్తున్న ఆరోపణ. అంత సీన్ లేదండి కౌశిక్ రెడ్డికి. రేవంత్ రెడ్డి గారు ఆయన పట్టించుకోడు. రేవంత్ సీఎం గారు ఆయన్ని అసలు కౌశిక్ రెడ్డి అనే ఒక విధవని పట్టించుకునే సమయం ఎక్కడ ఉందండి సీఎం గారికి? ఇంకా ప్రత్యేకంగా ఈయన గురించి పోలీసులు, వ్యవస్థ, కుట్ర, కుతంత్రాలు, ఇవన్నీ చిల్లర మాటలు కాకుంటే అరే కొంచెమైనా మీకు దిమాక్ ఉందా అసలు? ఐ థింక్ నాకేమంటే మనకు బీపీఓ ఏదో వచ్చానుకుంటా, మంచిగా డాక్టర్ చూపించుకొని వ్యవహారం చేసుకొని బాగుంటుంది. కానీ ఇంత చిన్న వయసు, ఈ వయసులో బీపీ రావడం సహజమే. కానీ అత్యుత్సాహంగా బీపీ రావడం ఈ రాజకీయ బీపీ. ఇది ఒకసారి బీపీ వస్తే పోయేదాకా ఉంటుంది, అట్లే ఉంటుంది అది. కాబట్టి నేనేమంటున్నా అంటే మీరు మీ మాటలు మాట్లాడే ముందు ప్రతిసారి నేను చెప్పిందే రైటు, నేను చెప్పింది వ్యవస్థని అది నడుస్తూ ఉంటుంది, నేను ఎక్కడ నేను రౌడిజం చేస్తా, నా రౌడిజం మీరు తట్టుకోవాలి అంటే అక్కడ అధికారులు ఉన్నారు. గత 3 నెలల నుంచి మొత్తం వ్యవస్థ పనిచేస్తూ ఉంది. రాష్ట్రం మొత్తం పోలీస్ వ్యవస్థ కానీ మన ములుగు కలెక్టర్ కానీ ప్రతి ఒక్క పనిస్తుంది. ఏ విధంగా అయితే శాస్త్రీయబద్ధంగా చేస్తూ ఉంటే ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎక్కడ ముఖ్యమంత్రికి పేరు వస్తుంది చెప్పి కొంత ఇలాంటి వాళ్ళు చిల్లర ఉన్నారు. 2-3 బీఆర్ఎస్ పార్టీలో ఏదో ఒకటి చేయడానికి మనం సిద్ధంగా ఉన్నారు. నేను చెప్తున్నా ఒకటే మాట, చిల్లర మాటలు చిల్లర వ్యవహారాలు చేసే ముందు అరే చిల్లరగాడు అంటున్నా, నేను పెద్ద ఏదో వాడు అవలేగాడు అంతే. అంటే ఓ చిల్లర పనులు తప్ప ఏంటండి అని మీరు చేసే ముందు ఎమ్మెల్యే తెలియదా నీకు? ఎమ్మెల్యేని తెలియదా నీకు? అసలు దిమాక్ ఉందా అసలు నీకు? అదే 350 కోట్లతో ప్రపంచ స్థాయిలో సమ్మక్క జాతర ఇస్తూ ఉంటే అరే ప్రతి ఒక్క కౌన్సిలర్కి, సర్పంచ్కి, జిల్లా పరిషత్ చైర్మన్లకు ప్రతి ఒక్కరికి విఐపి పాస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఒక దర్శనం సభ చేయడం జరిగింది. ఎందుకంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు? ఆయన ఏమంటుందంటే ఒక మహిళా సర్పంచ్ వీణవంకలో జరిగిన ఈ జాతర కార్యక్రమంలో ప్రోటోకాల్ ప్రకారం మొదటిగా కొబ్బరికాయ కొట్టే అవకాశం ఇవ్వాలి. ఇది ఒక మహిళకు జరిగిన అవమానము. ఒక ఎమ్మెల్యే చెప్పినా కానీ అసలు ఇక్కడ ఎవరు వినట్లేరు. ఏంది ఇది? దీన్ని ప్రశ్నిస్తే తప్ప అంటుంది. అవన్నీ పచ్చి అబద్ధాలు అంటే జూటాకోరు మాటలు అవి. అబద్ధాల పుట్టవాడు వాడు హరీష్ రావు ఎంబడి తిరుగుతున్నాడు కదా, అది వాళ్ళలాగా వచ్చేసింది వారికి. హరీష్ రావు ఎంబడి తిరిగి కూడా వీడు కూడా అబద్ధ పుట్ట తయారుతున్నాడు. అబద్ధాలు మాట్లాడకండి దేవుని సమక్షంలో. ప్రోటోకాల్ అక్కడ జిల్లా మంత్రికి ఉంటుంది, జిల్లా ఎమ్మెల్యేకి ఉంటుంది, అది మన కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేకి ఉంటుంది, అది ఉంటుంది. కానీ నేను మాకే ఉండాలి, వ్యవహారం ఉండాలి.
శాస్త్రీయబద్ధంగా సంస్కృతిబద్ధంగా సాంప్రదాయాలబద్ధంగా తెలంగాణ మేడారం జాతర సమ్మక్క సారలమ్మ జాతరని ప్రపంచవ్యాప్తంగా మనం ముందుకెళ్తూ ఉంటే ఇలాంటి చిల్లర వేసే ముందు అది మీకు మంచిది కాదు. అమ్మవారి దృష్టి యొక్క వ్యవహారము మీ పైన పడితే మసిబొగ్గ అయిపోతారు. రాజకీయం మూడో మాట, నీ పేరు రెండో మాట, బొగ్గ అయిపోతావు. సమ్మక్క సారలమ్మ అంటే ప్రతి ఇంట్లో ఒక దైవంలో భావిస్తాం, మన ఇంటి దైవంగా భావిస్తాం. అక్కడ వచ్చి చిల్లలకి చేయడం ఏందండి? ఇదేనా మీకు ఇదేనా రాజకీయ అంశం ఏమన్నా? ఇది వచ్చినారు. ఇప్పుడు నేను కూడా అండి, నేను వెళ్ళి పూజ చేసుకొని వచ్చుతాను. నా ప్రోటోకాల్ నాకు ఉంటుంది, మిమ్మల్ని నీ ప్రోటోకాల్ నీకు ఉంటుంది. అరే మనం చేసే ఒక స్థాయిలో ఉన్నప్పుడు మాట్లాడు. సందర్భం లేకుండా, సందర్భ వ్యవహారాలు లేకుండా, ప్రదేశం తెలియకుండా మనం పోతుంది ఏంటి? దైవ దర్శనం పోతున్నాం. దైవ దర్శనానికి వెళ్ళే ముందు ఆలోచన ఏముండాలి? దైవ ఆలోచన ఉండాలి. అమ్మకు మొక్కు చెల్లించుకోవాలా, నా మొక్కుబడులు చెప్పుకోవాలి. చెప్పుకుంటే బాగుంటుంది. నేను ఆడికి పోతే నేను అల్లరి చేస్తా, నేను ఆడిపోయి కొట్లాడతా, నేను చిల్లర లెక్కలు చేస్తా, గవర్నమెంట్ బద్నాం చేస్తా, వాణి తిడతా, వీని తిడతా, రేపు పేపర్లో వస్తా, రేపు టీవీలో వస్తా, మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్ళ పడతా, హరీష్ రావు నోట్లో పడతా అంటే కాదు. ప్రచారమే, పబ్లిసిటీ. నేమన్నా ఆయన యూట్యూబ్ స్టారేనా? ఎప్పుడొకసారి యూట్యూబ్లో ఉండాలా, యూట్యూబ్లో వ్యవహారం చేస్తూ ఉండాలా, నేను యూట్యూబ్లో నన్ను చూస్తూ ఉండాలి అని ఉంటుంది. అదేమిటంటే కాళ్ళకైనా కూడా నెత్తి తాకుతుంది. గతంలో దెబ్బలు కాళ్ళు తాగినా ఇప్పుడు నెత్తి తాకుతుంది. వ్యవహారం చేసే ముందు కొంచెము మీరు ఎమ్మెల్యే అని చెప్పి మర్చిపోకండి. మర్చిపోతూ ఉన్నారు. కాబట్టి మీరు చేసే ముందు మీ పక్కన ఉంటారు వాళ్ళని అడగండి, ఏం చేయాలని అడగండి. చిల్లర మాట్లాడే ముందు ఒక యూట్యూబ్ స్టార్గా నువ్వు బాగా ఎదుగు అట్లనే ఉండు. కానీ మహిళల పైన దుసు ప్రవర్తించి అధికారి పైన మాట్లాడితే బాగుండదు. ఎవరైనా ఎఫ్ఐఆర్ కాగా జైలు పంపిస్తాం, డైరెక్ట్ జైలుకే. సిగ్గు రాలేదు ఇంకా ఆయనకు. ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా, మా జాతరకు వ్యతిరేకంగా అక్కడ భంగం కలిగించడానికి ఉద్దేశం సమ్మక్క సారలమ్మ జాతరనికి ఇబ్బంది వేస్తే వాళ్ళు డైరెక్ట్ జైలుకే, ఇంకేం ముచ్చట్లేదు. ఎవరైనా కానీ రైట్. ఇది మొత్తంగా రాజకీయాలు చేయాలి. రాజకీయాలు చేసేటప్పుడు కానీ దేవుళ్ళ విషయంలో చేసినప్పుడు మాత్రం ఆ యొక్క సందర్భాన్ని, ప్రాంతాన్ని బట్టి కూడా ఆలోచించాలి. పాడి కౌశిక్ రెడ్డి అయితే మాత్రం ప్రతిసారి ప్రమోషన్ల కోసం ఇదంతా చేస్తున్నాడు. అలాగే ఆయన ఏదో నిరసన చేపట్టి కేసీఆర్ దృష్టిలో పడడానికి ఇదంతా రాద్ధాంతం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆ దూకుడు తగ్గించుకోవాలి, లేకపోతే మాత్రం రాజకీయంగా భవిష్యత్తులో చాలా ఇబ్బంది అవుతుంది. ఇలాగే కొనసాగిస్తే మాత్రం దేవుడి విషయంలో కానీ ఇలా సున్నితమైన అంశాల్లో మాత్రం ఇలాంటి పనులు చేస్తామని తప్పకుండా పాడి కౌశిక్ రెడ్డే కాదు ఎవరినైనా కానీ జైలుకు పంపిస్తామని కూడా మెట్టు సాయి కుమార్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ అయితే మాత్రం స్పష్టం చేసిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.